ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ క్రమంలో కోసిగి ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు మునిరంగడు, తిక్కయ్యలకు హెడ్ కానిస్టేబుల్ హోదా లభించింది. 1995 బ్యాచ్ కు చెందిన ఏపీఎస్సీ కానిస్టేబుల్ మునిరంగడు, అలాగే కోసిగి ఎక్సైజ్ స్టేషన్లో సేవలందిస్తున్న తిక్కయ్యకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ లభించడంతో పాటు బనగానపల్లి ఎక్సైజ్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ భార్గవరెడ్డి పదోన్నతి పొందిన అధికారులను శాల్వాలు, పూలమాలతో సన్మానించి అభినందించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ మునిరంగడు, తిక్కయ్యలు తమకు పదోన్నతులు కల్పించిన ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు కీజర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 సందర్భంగా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీలన్నీ ప్రమోషన్లు ఇచ్చి ఫిలప్ చేసుకోండి అనేటటువంటి ఒక సూచన మేరకు మన కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఆ యొక్క సమస్యగా అనేటటువంటిది పరిష్కరిస్తే దిశగా పనిచేసి ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. దీంట్లో కర్నూలు ఈఎస్ సుధీర్ బాబు సారు ఈ యొక్క ప్రమోషన్ ఆశను నెరవేర్చినందుకు వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతతో ఉన్నారు సార్కి. వీళ్ళకి భవిష్యత్తులో మంచి జరగాలని, వాళ్ళ యొక్క నూతన పదవిలో అంతా సానుకూలంగా పనిచేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నా పేరు భార్గవరెడ్డి, ఎక్స్ఎస్సీఏ కోసి. ఈ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా నేను 13వ తేదీ జాయిన్ అయ్యాను. ఇక నుంచి హెడ్ కానిస్టేబుల్గా కొనసాగుతాను. మీ గుడ్ నేమ్ సార్? ఈ మునిరంగడు. నేను 1995లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఈ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అలాంటి నేను ఇంతవరకు కంటిన్యూ అవుతున్నాను. గత 2 సంవత్సరాల కింద ఆదూరు నుంచి ఈ కోసిగి స్టేషన్కి బదిలీపోయి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. అయితే మాకు ఈ ప్రమోషన్ విషయం అనేది ఒక 5-6 సంవత్సరాల కింద వచ్చి ఉండాల్సింది. మా సర్వీస్ మ్యాటర్స్లో ప్రాబ్లమ్స్ వల్ల మేము కోర్టుకు వెళ్ళి అవి పరిష్కారం కాక లేట్ ఉంది. కానీ అదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ రూల్ రావడం వల్ల ఈ ప్రమోషన్లకి పరిష్కారం దొరికింది. గవర్నమెంట్ ప్రోత్సహించి ప్రమోషన్లు కంప్లీట్ చేయండి అని ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ప్రమోషన్లు కంప్లీట్ చేశారు. ఈ ప్రాసెస్ పూర్తి చేసినందున పై అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.